రోజు ఎందుకో తెలుసా, నేను తిన్నప్పుడు వీడియో తీసుకొని పోస్ట్ చేస్తున్నాను. నేను ఏం తింటున్నానో అని మీకు పోస్ట్ పెట్టట్లేదు తెలుసా. ఎందుకు తింటున్నానని కూడా మీకు పోస్ట్ పెట్టలేదు. లేదంటే మా కూర ఏదో 5 స్టార్ హోటల్ నుండి చేసాము అనడం కోసం గొప్ప చెప్పుకోవడానికి నేను పోస్టులు పెట్టట్లేదు. దేనికోసం పోస్ట్ పెడుతున్నాను మీరు కామెంట్ చేయండి, చివరిలో చెప్తాను. కూర బాగున్నా బాగోకపోయినా, రసం బాగున్నా బాగలేకపోయినా అన్నం తినాలి. టైంకి తినాలి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే టైంకి తింటారు తెలుసా. నేను ప్రతిరోజు వీడియో ఏ టైంకి తింటున్నానో చెప్పడానికి ఇప్పుడు 12:56 అవుతుంది. టైంకి తింటే ఏ రోగాలు రావు. కడుపు నిండా తినండి, అంతేగాని మరీ కిరిచిపోయినట్టు పీకల మీద తినొద్దు. అది కూడా టైంకి తినండి, ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనకి అమ్మ చేసింది కొన్ని ఇష్టం ఉంటే కొన్ని ఇష్టం ఉండదు. అమ్మ చేసిందని ఇష్టం ఉండవు, ఇష్టపడతాం కాదు. కొన్ని రోజులు పోయిన తర్వాత అమ్మ చేసి వంటే తినలేము, అప్పుడు చాలా ఫీల్ అవుతారు. కానీ అమ్మ ఏం చేసినా తినండి. 4 దాటిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందో కూడా మనకు తెలియదు. దానికోసం అమ్మను మనం ఎందుకు తిట్టాలి? కూర బాగాలేదు, చారు బాగాలేదు. నేనైతే చాలాసార్లు మా అమ్మకి గదిలేసాను, అమ్మ కూర బాగాలేదే వద్దు.